मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్ టకేలా వావ్, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నువ్వు చాలా హాట్ గా ఉన్నావు. సరే చాలు టకేలా, ఇంకా ఎంత హ్యాండ్సమ్ అవుతావు? సరే ఎక్కడికి బయలుదేరావు? నేను ముందు ఏటీఎం వెళ్తాను, తర్వాత డబ్బు విత్డ్రా చేస్తాను, ఆ తర్వాత హాయిగా 5 కోర్స్ మీల్స్ తింటాను, అది ఒక స్పెషల్ రెస్టారెంట్ లో. ఓకే బాయ్. పర్లేదే టకేలా, 5 కోర్స్ మీల్సా? వాటికి నువ్వు ఎలా బిల్లు కడతావో నేను చూస్తాను. డిన్నర్, ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినాలి. డిన్నర్ కి ముందు కూడా ఐస్ క్రీమ్ తినాలి. ఇంకా 2 ఐస్ క్రీమ్లు పార్సల్ కూడా తీసుకోవాలి. మొత్తం 1500 భూతల ప్రపంచం డబ్బు. ఏంటి ఇది? ఏటీఎం లేక అరటిపళ్ళ కొట్ట? టకేలా, ఈ రోజు నీకు బనానా తప్ప ఇంకేం లేదు. ఇదిగో వస్తోంది చూడు నీకు జాక్ పాట్. ఆశ్చర్యంగా ఉంది, తగ్గలాకి లాటరీ తగిలింది. బారేవా, yes! నోట్ల మీద భూతాల బోస్ ఫోటోనే కదా ఉండాలి, మరి నా ఫోటో ఉందేంటి? నా ఫోటో ఎందుకని ఇలా ఉంది? నిజానికి నేనే చూడలేకపోతున్నాను. ఏదో తేడాగా ఉంది. హాయ్ టకేలా, నేనే బ్యాంక్ క్యాషియర్ని. పకేలా, ఇక నువ్వు అయిపోయావు. ఆగో, నేను ఊరికే సరదాకి చేశాను. ఇప్పుడు నేను నీతో ఎలా ఆడుకుంటానో చూడు. పాప మీటర్ మోగింది, అందుకే నువ్వు బతికిపోయావు పకేలా. పద వెళ్దాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు 2 గంటలకే ఇద్దరు వచ్చేసారు. శభాష్. అఖిలా, నువ్వు పాండా వేషం వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? బాస్, వీడు భూతం లోకంలోని పాండానే కదా బాస్. భూతం పాండా. నీ బోరు కొట్టే జోక్ అయిపోతే వెళ్ళి పాపాలు చూద్దామా? భూత ప్రపంచం, భూత ప్రపంచపు ప్రజలు, ఇంకా భూత ప్రపంచపు కథలు. నాతో రండి, నేను మీకు చూపిస్తాను. పరిగెత్తండి, ఆ బుక్ లో దయ్యం ఉంది. ఇక్కడ భూతం ఉందా? ఉంది 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 ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను చూశాను కదా, నిన్న కూడా చూశానే. ఎక్కడ చూసారు? అదిగో ఆ గార్డెన్ లో, ఆ కిటికీలో, ఆ డాబా మీద, ఈ మెట్ల మీద, అన్ని చోట్ల చూశాను. ఎక్కడ చెప్పండి. రోజు చూస్తున్నాను. సరిగ్గా 12 గంటలకి ఆ ఆడభూతం తన 2 పిల్లలతో ఇక్కడే తిరుగుతూ ఉంది. ఆ మెట్ల మీద ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపిస్తుంది. మనం రోజు ఆ మెట్లే కదా ఎక్కి దిగుతున్నాం. నాకు నిద్ర వస్తోంది, నేను వెళతాను. ప్రశాంతమైన గార్డెన్ లో ఉయ్యాల దానికి అదే ఊగుతూ ఉంటుంది. ఆ కిటికీలో ఒక నల్ల పిల్లి రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. ఎలా ఏడుస్తుందో తెలుసా? ఆ కిటికీ మా రూమ్ కి ఎదురుగా ఉంది. పద వెళదాం, లేట్ అయింది, మళ్ళీ పొద్దునే లేవాలి కదా. అరే ఏంటి తాప, నువ్వు మారవా? పిల్లల్నెందుకు భయపడతావు? కొత్త బ్యాచ్ వాళ్ళు ఇవాళే వచ్చారు. ఇది ఈ బాబురామ్ తాపా హర్రర్ గేమ్.
ఇతరుల్ని భయపెట్టడం భలే రసవత్తరంగా ఉంటుంది. బంటి స్టెప్స్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. నాకు భయంగా ఉంది. నాకు భయం వేస్తుంది. ఉయ్యాలుగుతున్న శబ్దం వస్తుంది. నాకు చాలా భయం వేస్తోంది. మమ్మీ! ఆ నల్ల పిల్లి కోపంగా చూస్తోంది. నాకు భయం వేస్తోంది. ఇది బాబురామ్ తాత హర్రర్ గేమ్. భయపడే వాళ్ళందరూ పిరికి పందలు. ఇలాంటి వాళ్ళ వల్లే మనలాంటి భూతాలకి ఈ భూమి మీద చెడ్డ పేరు వస్తోంది. నేను ఇప్పుడు డబుల్ పాపని డబుల్ రొట్టె చేస్తాను. డబుల్ పాపాత్ముడా. మొదటి పాపం భూమి మీద మన పేరు పాడు చేస్తున్నాడు. ఇక రెండో పాపం పిల్లల్ని చాలా భయపెడుతున్నాడు. ఇప్పుడు మొదలవబోతోంది ఈ భూత్ బాస్ హారర్ గేమ్. సిద్ధంగా ఉండు బాబురామ్. టాపా పిరికి వాళ్ళందరూ భయపడి పారిపోవాలి. డామ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం పదండి. ఇప్పుడు మొదలు పెడదాం మన హారర్ గేమ్ ని. yes boss. ఎవరది? ఎవరు? ఎవరిది? నా నిద్రం చెడగొట్టింది ఎవరు? ఎవరిది? మాట్లాడరే, చెప్పండి. నేనెలా ఇక్కడికి వచ్చాను? ఖచ్చితంగా ఆ చిన్న పిల్లల పని అయి ఉంటుంది. నువ్వు భూతాతోనే పెట్టుకుంటావా? దానికి నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఏంటయ్యా ఇది? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నన్ను ఎవరయ్యా గాల్లో తేలేలా చేస్తోంది? నిజంగానే భూతం గీతం ఉందా ఏంటి? ఏంటయ్యా ఇది? క్రికెట్ బాల్ లో సిక్సర్ కొట్టిన బాల్ లాగా గిరగరా తిరుగుతున్నారు. ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతుంది? పోలీస్ కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇది మామూలు భూతం కాదు, పోలీసు భూతం. పారిపో, ఇక్కడి నుంచి పారిపో, తప్పించుకో. తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలే. నేను ఫుట్బాల్ కాదయ్యా బాబురామ్ తాప. పోతాం, పోతాం. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. పోతాం, పోతాం, పోతాం. అరే ఎందుకు నా నిద్ర పాడు చేసావు తాపా? నీకేమైనా మద్దిపోయిందా? నువ్వు దయ్యాల కథలు చదవడం మానే. వెళ్ళెక్కడి నుంచి, నన్ను నిద్రపోని. అయ్యో, నేను నిజమే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. అయ్యో, పోతాం, పోతాం. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. పోతాం, పోతాం, పోతాం. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అవును, నువ్వు ఎవరు? సమాధానం ఈ చెప్పవయ్యా. ప్రశ్నకు జవాబు ఇచ్చి ఇచ్చి నాకు బోర్ కొట్టింది. అందువల్ల నువ్వే దాన్ని కనిపెట్టు. ఇతను బాగా భయపడ్డాడు అంటే ఇతను పిరికివాడు. ఏంటి మిత్రమా, ఈ పడవలో లిఫ్ట్ ఇవ్వమంటావా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటయ్యా బాబురామ్, బాగా అలిసిపోయినట్టున్నావు పాపం. నీకోసం షర్బత్ తీసుకొచ్చాను, చల్లగా ఇతాకు అంతా సర్దుకుంటుంది. అయ్యయ్యో, ఆ పుస్తకంలో వస్తుంది ఆ భూతమే కదా ఇది. కాపాడండి, 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 కాపా. అన్నయ్య, నా అగ్గిపెట్టి పడిపోయింది. ఎక్కడుందో వెతికిస్తారా? అయ్యో, నన్ను వదిలే, నన్ను వదిలే, పోతాం, నన్ను వదిలే. అబ్బా, 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 వదిలే.
నన్ను వదిలే, నాకు లిఫ్ట్ వద్దు, లిఫ్ట్ వద్దు, నన్ను వదిలే. ఇది నా బేసం, స్కిప్పింగ్ రూప కాదు. ఎవరు మీరంతా? అప్పుడు మీరెవరు? బాస్, నేనే భూతాల బాస్ని. నేనే తప్పు చేశాను, వదిలేయండి, వదిలేయండి, భయంగా ఉంది, వదిలేయండి. ఇప్పుడు భయంగా ఉందా? చిన్నపిల్లల్ని భయపెట్టావు కదా, వాళ్ళ పరిస్థితి ఆలోచించావా? పాపం ఆ చిన్నపిల్లలు ప్రతిరోజు ఎంత భయపడి ఉంటారో కొంచెమైనా ఆలోచించావా? నువ్వు పెద్ద పాపం చేశావు. లేదు లేదు, ఇక మీద నేను ఎవరిని భయపెట్టాను. వాళ్ళను పిలిచి నేను నిజమంతా చెప్పేస్తాను. కావాలంటే ఆ చిన్నపిల్లల కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. నన్ను క్షమించండి, క్షమించి వదిలేయండి. బాబురామ్ టాపా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేశావంటే వెళ్ళి ఇక్కడి నుంచి నీ పని సక్రమంగా చేసుకో. నన్ను వదిలేస్తే అంతే చాలు. లెట్స్ గో. పిల్లలు ఒక నిమిషం ఆగండి. నేను మీ అందరినీ క్షమించమని అడగాలి. నేను మీతో చెప్పిన భూతాల కథలన్నీ అబద్ధాలు. నేను మీతో సరదాగా ఆడుకున్నాను అంతే. ఈ నల్ల పిల్లి పక్క కాలం నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి పిల్లలు, ఐఎమ్ సారీ.